శివపురాణం రెండవ భాగం. పరమశివుని లీలామూర్తులలో 13వ మూర్తి హరిహరమూర్తి అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొని శరీరంలో సగభాగమును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు. నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది అని పార్వతీదేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రం. ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ఆధారము చేసుకొని పార్వతీదేవి శంకరుని శరీరంలో అర్ధభాగమును పొందింది. అది 14వ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవటం ఇహమునందు సమస్తమైన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును భగవంతుని అనుగ్రహమును మన యందు ప్రసరింపచేస్తుంది. శివ మహేశ్వర అని పిలుస్తారు. మహేశ్వర అనబడే నామము చిత్రమైన నామము. మంత్రపుష్పం చెప్పినప్పుడు ఈశాన సర్వ విద్యాన ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రాహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోహం అని చెబుతాము. సర్వమంగళములకు కారణమైనవాడు, సర్వ జగన్ని మాయకుడు, సృష్టి స్థితి లయలు చేసేవాడు తానొక్కడే అయి ఉండి కానీ సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితికారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనపడుతూ ఆయన అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనపడే ఒక్కడు. అందుకే పోతనగారు భాగవతంలో ఒక చోట ఒక మాట అంటారు. మూడు మూర్తులకును మూడు రూపములకును మూడు కాలములకును మూలమగుచు భేదమగుచు తుది కభేదమై ఒప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయన. మనము సృష్టి స్థితి లయ అని మూడు మాటలు వాడుతుంటాము. మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది. రుద్రుడు లేక శివుడు అనేసరికి ఆయన సంహారకర్త లయకారుడు, ఆయన సంహరిస్తాడు అని అనుకుంటారు. అన్ని వేళలా లయము అనే శబ్దమునకు అర్థం కేవలం చంపివేయడం కాదు. పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు. మనకు లయమునందు స్వల్పకాలిక లయం అని ఒక మాట ఉంది. గాఢ నిద్ర పట్టినట్లయితే ఆ నిద్రలో దుఃఖం తెలియదు. హాయిగా నిద్ర పట్టింది అంటాడు. ఆ హాయి అనేది ఏమిటి? మనస్సు లేకపోవడమే హాయి. గాఢ నిద్రలో ఉన్న స్థితిలో మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోగా ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉంటుంది. ఆ స్థితిలో బాహ్యమునకు సంబంధించిన ఎరుక అంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందమును పొందుతాడు. ఇలా ఆనందమును పొందిన స్వరూపము ఏదైతే ఉందో ఆ ఆనందమే శంకరుడు. ఆ ఆనందమే పరమశివుడు. మనం పొందిన ఆ నిద్రను స్వల్పకాలిక లయం అని పిలుస్తారు. తెల్లవారి నిద్రలేవగానే మనస్సు మేల్కొంటుంది. మేల్కొనడం అనగా ఆత్మ నుంచి విడివడుతుంది. యథార్థమునకు సృష్టి స్థితి లయ అనే వాటిని ఇక్కడే దర్శనం చేయాలి. అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది. తెలివి రాగానే మనం చేయవలసిన పనులకు సంబంధించి మనకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అనేది మనస్సు స్వరూపంగా ఆత్మగా ఉండి మీరు మొదట ఆలోచనను చూచినట్లయితే దాని ఆలోచనను చూడడం మీకు అలవాటు అవుతుంది. ఇదే సృష్టి. చతుర్ముఖ బ్రహ్మ దర్శనం. బ్రహ్మకి పూజ లేదు.